హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింత చిగురు పెసరపప్పు అండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చింత చిగురు పప్పు కోసం 6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పుని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పెసరపప్పు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసేసుకోవాలి. హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పుకి 2 పిరికిళ్ళ చింత చిగురు వేస్తున్నాను నేను. కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇలా చింత చిగురు వేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలండి నేను. చింత చిగురు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు వేసాను కదండి, 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసి 2 విజిల్స్ తీసుకుందామండి. పప్పు విజిల్స్ వచ్చాయండి, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఉడికిందండి పప్పు. ఇలా ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదండి, వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేయట్లేదు, పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేసాం కదా, అందుకని హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. పప్పు మంచిగా ఉడుకుతుందండి. పప్పు మంచిగా ఉడికిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడిగా చింత చిగురు పెసరపప్పు రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.